హాయ్ ఫిలిం లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. ఓటీటీ ప్లాట్ఫామ్లోకి కంటెంట్ చూడాలనుకునే వారి కోసం ఈ వారం మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్లతో మీ ముందుకు వస్తున్నా. ప్రెజెంట్ డిసెంబర్ 2nd వీక్ లో మా ఊరి పొలిమేర 2, జిగర్ తాండా, జపాన్ తో సహా కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఏ మూవీస్ ఎందులోకి వస్తున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇంకా సుత్తి లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 మా ఊరి పొలిమేర 2. 2001లో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ మూవీ సక్సెస్ అవడంతో మా ఊరి పొలిమేర 2 డైరెక్టర్గా థియేటర్స్లోకి రిలీజ్ చేశారు. ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ మూవీ వచ్చి నెల కావడంతో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూశారు. ఎట్టకేళ్లకు మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. మా ఊరి పొలిమేర 2 సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్కి అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారంగా వెల్లడించింది. నెంబర్ 2 మూవీ జిగర్ తాండా XX. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన జిగర్ తాండా XX మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్ అయింది. ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లోకి రిలీజ్ కాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుంది. థియేటర్స్ లో ఓ మోస్తారుగా ఆడిన ఈ సినిమా వచ్చే శుక్రవారం డిసెంబర్ 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన జిగర్ తాండా XX మూవీ ఓటీటీలోను తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులోకి రానుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ఇంకా నెంబర్ 3 మూవీ కార్తిక్ గారు నటించిన జపాన్. ఈ మూవీ నవంబర్ 10న థియేటర్స్ లోకి రిలీజ్ అయింది. నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కార్తిక్ గారి కెరియర్ లో ఇది 25వ సినిమా. ఈ మూవీ ట్రైలర్ తో ఆడియన్స్ కి అంచనాలు బాగానే పెంచారు. కానీ కథలో కొత్తతనం లేకపోవడం, కార్తిక్ గారి కామెడీ అనుకున్నంత స్థాయిలో పండకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ను సోమవారం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ఇంకా నెంబర్ 4 కీడా కోలా మూవీ. ఇంకా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో ఆడియన్స్ కి ఎంతగా నవ్వించిందో మనందరికీ తెలుసు. నవంబర్ 3న థియేటర్స్ లోకి రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ బాగానే ఉందని పేరు వచ్చిన కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. అయితే తరుణ్ భాస్కర్ గారు డైరెక్షన్ వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన కీడా కోలా మూవీ ఓటీటీలోకి రాబోతుంది. క్రైమ్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలోకి డిసెంబర్ 8వ తారీఖున వస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్. నెంబర్ 5 ఆదికేశవ. అదేంటి మొన్నకే దిగింది అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. కానీ కంగారు పడకండి, ఇది ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ లోకి వస్తుందో నేను మీకు చెప్తాను. సంజయ్ వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఆదికేశవ మూవీతో మన ముందుకు వచ్చాడు. నవంబర్ 24న ఈ మూవీ రిలీజ్ అయింది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది థియేటర్స్ లోకి రిలీజ్ అయింది. వైష్ణవ్ తేజ్ అనుకున్నంత పెద్దగా ఈ సినిమా ఏమీ ఆడలేదు. మిక్స్డ్ టాక్ తో ఏదో అలా నడుస్తుంది అంతే. థియేటర్స్ లోకి దిగి నెల రోజులు కాకముందే అప్పుడే నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డేట్ ని అనౌన్స్ చేసింది. డిసెంబర్ 25వ తారీఖుని ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వాచ్ అండ్ ఎంజాయ్. అయితే ఇవి ఫ్రెండ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి రాబోయే సినిమాలు. అయితే నెక్స్ట్ వీడియోలో టాప్ 10 వెబ్ సిరీస్ కోసం నేను చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.